వాళ్ళు వచ్చిండ్రు అన్పార్క్ దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఉండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హరీష్ రావు గారు టీఆర్ఎస్ భవన్ నుంచి బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి పోలీసులు ఆపిందంటారు. ఇక మరి దీన్ని ఏ శోనాల్లో మనకు తెలియదు. తర్వాత దాని మీద ఫోన్లు చేసినాం, ఫోన్లు ఎత్తలేదంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసి నేను ఫోన్లో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి లైవ్ లో పెట్టి మీడియాలో పెట్టి దీన్ని ఏదో ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకోవడం కోసం, ప్రచారం కోసం, మీడియాలో ఎప్పుడు మీడియా హైప్ లో ఉండడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. తర్వాత పెద్దలు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వీళ్ళు చేస్తున్న బిగ్ బాస్ షో అని మాకు కాదండి. మొదలు మిషన్ భగీరథ ఇనాగ్రేషన్ కి వచ్చినప్పుడు మోడీ గారు ఏ విధంగా కేసీఆర్ గారిని పొగిడినరు, పార్లమెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడైతే యూపీఐ తోటి అలయన్స్ లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళ యొక్క వికాసంలో పడ్డారు, ఆంధ్ర మాత్రం రాజకీయం చేస్తుందని చెప్పి ఆన్ ఫ్లోర్ పార్లమెంట్ లో మోడీ గారు చెప్పినారు. మరి అదే మోడీ గారు మొన్న ఎన్నికల్లో వచ్చిండ్రు, కాళేశ్వరం ఏటీఎం అన్నారు, మీరు వచ్చి కొడుకును ముఖ్యమంత్రి చేయమని వచ్చి అడిగిందని చెప్పిండ్రు. మీకు ఏముంది? మళ్ళీ మొన్న పార్లమెంట్ ఇమీడియట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి లాస్ట్ రోజు పోలింగ్ ఏజెంట్లను లేకుండా తీసేసిండ్రు. మరి ఎవరెవరితో అనుసంధానం ఉన్నారు, ఎవరు ఎట్లున్నారన్న సంగతి మాకు తెలియదు. మేమైతే కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉంటది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం 100% ప్రజల క్షేమం కోసమే చేస్తుంది. ఇంకోటి 8 లక్షల కోట్ల రూపాయల ఆ అప్పుల గురించి ఇవాళ బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి తీసుకున్న అప్పులన్నీ కార్పొరేషన్ల మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. 15-20 కార్పొరేషన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి దాంట్లో లోన్స్ వీళ్ళు బార్గెన్ చేసిండ్రు. అవే కాక సింగరేణిది సపరేటు, మన పవర్ ప్రాజెక్ట్స్ ది సపరేటు, మీకు దీని కాళేశ్వరం ది సపరేటు, ఇరిగేషన్ ది సపరేటు, పాలమూరు రంగారెడ్డిది సపరేటు, అనేకమైనటువంటి కార్పొరేషన్స్ మీద అప్పులు తీయడమే కాకుండా పెండింగ్ బిల్లులు 3 లక్షల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయల పై చిలుకున్నాయి పెండింగ్ బిల్స్. అవన్నీ ఏ లెక్కలకు వస్తాయి? పెండింగ్ బిల్స్ అండి. ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ 2 సంవత్సరాలు సర్వీస్ ఎన్హాన్స్ చేయబట్టి కరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడే వాళ్ళ రిటైర్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభానికి అసలు కారణం అది అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ మన గ్రామ పంచాయతీలో నిధుల దగ్గర నుంచి, మున్సిపాలిటీ దగ్గర నుంచి అనేకమైనటువంటి బిల్లులు వాళ్ళు 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టి పోతే మేము 2.5 సంవత్సరాలు క్లియర్ చేయడానికి అప్పులు చేసుకుంటూ, మిత్తిలు కట్టుకుంటూ, 1వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటూ దీన్ని వాటిల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారు. 20% ఎంతో కమిషన్ కూడా తీసుకొని బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. ఒకటండి, మేము రిటర్న్ చేస్తున్నాం, బిల్స్ ఇస్తున్నామని దాని మీద కోసం పెట్టిన పైసలు కూడా కాంట్రాక్టర్లకి కమిషన్లకి ఇచ్చారు మేడం. మరి మీరు రైతు బంధు మీరే అప్పుడే రైతు బంధు చేస్తుంటే మరి మీకే అవకాశం వచ్చేది ఎన్నికల ముందు. మీరు మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత 7,000 కోట్లు ఎలక్షన్స్ అయిన తర్వాత బిల్లు తీసుకుందామని తీసుకున్నారు. ఎవరు తీసిన కోతిలో వాళ్లే పడ్డారు. దానికి ఒకటి ఏంటంటే రైతు బంధు కోసం పెట్టిన పైసలు మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంట్రాక్ట్ బిల్లుల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం కదా రైతు బంధు. ఇచ్చినాము అందరికి, అందరి అకౌంట్లలో. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఇస్తా ఉన్నారులేండి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చారు, జిహెచ్ఎంసీ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరు ఎన్నికల కోసం కాకపోతే మీరు ఒప్పుకున్నారు కదా, చాలు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళు 10,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిఆర్ ఎన్నికల్లో ఎలక్షన్స్ ముందు వేసిండ్రు. మరి దాన్ని ఏమంటారండి? అతీతం ఎవరు అంటే అతీతం ఎవరు అంటున్నారు? ఎవ్రీబడి పవర్ మాంగర్. ఇక్కడ కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పారు, మేమన్నా రాజకీయం చేస్తున్నామా, ఇక్కడ మేము అది చేస్తున్నాం, దేనికోసం చేస్తారంటే అవుట్ ఆఫ్ ఇట్ అందరూ ఎవ్వరు కూడా వాళ్ళు పెట్టిన ప్రతి పథకం మీద పార్టీకి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. దాంట్లో తప్పు లేదు. దానికి రాజ్యాంగానికి లోబడి చేసేటువంటి ప్రక్రియ కదా అది. అవుట్ ఆఫ్ ఇట్ దానికి ఏమన్నా అవుట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చేసేటువంటిది ఏం కాదు కదా ఇది. ఇప్పుడు దీన్ని 8 లక్షల కోట్ల. ఇంకొకటి ఇక్కడ ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, జూపల్లి కృష్ణారావు గారు ఇప్పటికి కూడా క్లియర్ గా చెప్తున్నారు, మీరు కనుక ఇది చేస్తే మేము రాజీనామా చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు మేము డ్యూస్ కనుక చూపించలేకపోతే అని చెప్తున్నారు వారు క్లియర్ గా. ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు క్లియర్ గా చెప్పారు, వాళ్ళిద్దరు బావమరిది గారు ఇద్దరు కూడా
మేము కూడా అదే మాట కట్టుబడి దానికి కట్టుబడి లెక్కలు చూసుకోరాయండి. దానికి వచ్చిన బాధ ఏముంది? ఎవరో వాళ్ళు ఒకరు ఉంటారు రాజీనామా కదా game లో. శాశ్వతంగా రాజకీయాలకే దూరం అవుతామని సవాల్ చేస్తున్నారు. అది ఏదో ఒకటి అవుద్ది, ఇప్పుడు ఏదో ఒకటి అవుద్ది కదా. ఏదో మరి ఒకటి దాని మీద తేల్చితే serious గా మాకు కూడా ఈ confusion speaker ఉండదు కదా. కాదు, ప్రతిరోజు స్పీకర్ లెటర్ రాసి అసెంబ్లీని సమావేశపరచమంటే అసెంబ్లీలో అందరు అధికారులు ఉంటారు, అధికారుల లెక్కలు ఉంటాయి, కావాల్సిన అథెంటిక్ ప్లాట్ఫామ్ అది. యా కౌన్సిల్ ఉంది, అసెంబ్లీ ఉంది, అక్కడ తెలుసుకోండి. మీ కేసీఆర్ గారిని రమ్మనమనండి, వారు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం చేసినో చెప్పమనండి, ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చెప్పమనండి. రాహుల్ గాంధీ ప్రధాన వస్తే ప్రతిపక్ష కేసీఆర్ వస్తారు. నాయకుడిగా రాహుల్ తెలంగాణ గాంధీ సాధకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ రమ్మనండి అసెంబ్లీకి కేసీఆర్ రారు వస్తారని కదండి. చెప్తున్నారు. రాహుల్ గాంధీ అసెంబ్లీకి రారు కదా. ఆహా, కేసీఆర్ లేదు, గారు రాష్ట్రానికి రాజీనామా రాష్ట్రానికి చేసి వస్తే లోక్సభ తెలంగాణ తెలంగాణలో ఎన్నికల కోసం రాష్ట్రానికి అధికారం చర్చకు కోసం అన్ని వస్తే. హామీలు రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చారు కదా. అన్ని ఓ, మా declaration పార్టీ రాహుల్ గాంధీ గారు మీకంటే పెట్టారు. వరంగల్ మీకు సబ్ అన్నిటికీ కానీ ఇతరత్ర కానీ అధికారంలోకి రావడం కోసం రాహుల్ గాంధీ గారు వచ్చేసి నేనున్నా, ఇది ఇస్తా, అది ఇస్తా, రైతు డిక్లరేషన్, ఎంప్లాయ్మెంట్, అశోనాల్లో కూడా పోయి ప్రచారం చేసాడు. మరి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు కూడా రావాలా? యా చర్చకు రమ్మని అడుగుతున్నారు. మరి అసెంబ్లీకి అయితే రాహుల్ గాంధీ రాలేదు. మీరు పార్లమెంట్కి రావాలంటే కేసీఆర్ బయట గారిని పెట్టండి. పార్లమెంట్కి కానీ మీరు మీరు అసెంబ్లీలో కానీ పెట్టట్లేదుగా మీరు. ఎందుకు పెట్టాలండి? అసెంబ్లీలో మీరు పెట్టట్లేదు కదా ప్రభుత్వ శ్రీనివాసరావు గారు. సమస్యలు కాదు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సమస్యలు ఓపెన్ చర్చించాల్సింది ప్లాట్ఫామ్ లో అసెంబ్లీలో. మాట్లాడుకుంటే తేలుతాయండి. ఓపెన్ ప్లాట్ఫామ్ లో తేలుతాయి అవి. మీరు అక్కడ అసెంబ్లీ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు ప్రజలు, టోటల్ రాష్ట్ర యంత్రాంగం ఉంటది, కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతుంది. సో కేసీఆర్